మనందరము అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంకు మన బైబిల్స్ని తెరుద్దాము. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము. మనము 2 వారాల నుంచి 4వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. మనము ఏ అంశం కింద దీన్ని ధ్యానిస్తూ ఉన్నామంటే సాక్షి జీవితము మీద మనము ఒక శీర్షికలాగా ఈ 4వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం. ఇంకొక 2 భాగాలు ఉన్నట్టున్నాయి. ఓకే, ఈరోజు ఒక భాగము థర్డ్ పార్ట్ ఆఫ్ దట్ విట్నెసింగ్ లైఫ్ని మనం ఈరోజు ధ్యానించుకుంటూ ఉంటాం. ఇది సాక్షి జీవితము, దేవుని కొరకు బతికే సాక్షి యొక్క జీవితము, దేవునికి సాక్షిగా బతికే జీవితం. ఓకే, సో ఫస్ట్ సండే మనము ఫస్ట్ వారము ఫస్ట్ ప్యాసేజ్ 4th చాప్టర్లో ఏం నేర్చుకున్నామంటే సాక్షిగా బతికేటప్పుడు మనకి ఒక వైరుధ్యం అనేది ఉంటుంది, ఒక పారాడాక్స్ ఉంటుంది అని చెప్పాం. సాక్షి ఎప్పుడైతే ఇతరులతోని దేవుని సువార్త చెబుతూ ఉంటాడో మరణము తనలో పనిచేస్తూ ఉంటుంది, జీవము తన మాటలు వినేవారిలో పనిచేస్తూ ఉంటుంది అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. లైఫ్ ఇన్ యూ, డెత్ ఇన్ మీ. దాని తర్వాత సెకండ్ సండే మనం ఏం నేర్చుకున్నామంటే సాక్షి జీవితంలో నుంచి సాక్షి ఎప్పుడు సత్యమే మాట్లాడతాడు, దేవుని గురించిన సత్యం మాట్లాడతాడు. సాక్షి వాస్తవాలను విశదీకరిస్తాడు. అలా విశదీకరించేటప్పుడు సాక్షి అన్యాయముగా శ్రమ పెట్టబడినప్పుడు సాక్షి ఏం చేయాలి? ధైర్యంగా ఆ శ్రమల్ని సహించాలి. సాక్షికి మేలు చేసినా ఏం జరుగుతుంది? చాలాసార్లు కీడే జరుగుతుంది. అయినా కానీ సాక్షి ఏం చేయాలి? సహిస్తూ ఉండాలి ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు. ఎందుకు? లాస్ట్ టైం మనం అనుకున్నాం కదా, యేసుక్రీస్తు మనకి మాదిరి అని చెప్పేసి మనము నేర్చుకున్నాం. యేసుక్రీస్తే అన్నాడు కదా, ఏమని అన్నాడు? నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యలోకి పంపిస్తున్నాను అని చెప్పాడు. సో సాక్షులు ఎక్కడికి వెళ్ళారు? తోడేళ్ళ మధ్యలోకి వెళ్ళారు సాక్షులు. వెళ్ళినప్పుడు సాక్షులకి ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? ఒకటి తృణీకరణ, రిజెక్షన్. ఇంకోటి విమర్శలు, క్రిటిసిజం. ఓకే, ఈ 2 లాస్ట్ టైం నేర్చుకున్నాం కదా. మనుషుని యొక్క తృణీకరణ, దేవుని అంగీకరణ అని మనము నేర్చుకున్నాము. దాని తర్వాత ఇంకేమన్నా గుర్తుందా మీకు? విమర్శ విశ్వాసికి, సాక్షికి పరీక్ష అని చెప్పేసి నేర్చుకున్నాం. ఈరోజు మనం 13వ వచనం నుంచి 22వ వచనం వరకు ఈరోజు వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. ధ్యానించకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభా, మీ యొక్క వాక్యంలో మమ్మల్ని బలపరచండి. మీ యొక్క వాక్యం ధ్యానించుకొంచుండగా పరిశుద్ధాత్మ దేవా మా మధ్యలో ఉండండి. మాకు ప్రభా మీ యొక్క వాక్యం అర్థమయ్యే విధంగా మా మనసులకు, మా హృదయాలకు, మా జీవితాలకు దగ్గరగా తీసుకొని రమ్మని క్రీస్తు యేసు నామం పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు ఈ 10 వర్సెస్ మనం చదువుకుంటున్నప్పుడు 3 భాగాలుగా మనము చదువుకుంటున్నాం. ఫస్ట్ది ఏంటి అంటే బెదిరింపు, రెండవది తెగింపు, మూడవది రూపింపు. ఓకే, ఫస్ట్ది ఏంటి? బెదిరింపు, రూపింపు, దాని తర్వాత తెగింపు. ఓకే, సో ద ఫస్ట్ వన్ 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యంను చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఐ వాంట్ టు రియలీ థ్యాంక్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ రూబీ అండ్ విజయ్ ఫర్ బ్రింగింగ్ దట్ థీమ్ ఆఫ్ వర్షిప్ టుడే. చాలా బ్యూటిఫుల్గా క్రైస్ట్ లైక్నెస్ని గురించి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారనమాట. ఓకే, సో ఈరోజు మనం దాని గురించే ధ్యానించుకుంటూ ఉంటాం ఒక భాగంలో. సో చదువుతున్నాను చూడండి, 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యంను చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇది కాకముందు, దానికి ముందే ఏమైంది అంటే 12వ వచనము. మరి ఎవరి వలన రక్షణ కలగదు? పేతురు బిగ్గరగా, యాక్చువల్గా అక్కడ అంటే ఇంకా దాన్ని ధృవీకరిస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని మాట్లాడుతున్నాడు? మరి ఎవని వలన రక్షణ కలదు? ఈ నామముననే, యేసు అను నామముననే, యేసు క్రీస్తు అను నామముననే ఏమవుతుంది? మనము రక్షణ పొందవలను. కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్పాను. ఇంతకంటే కుండ బద్దలు కొట్టి ఎవడు సువార్త ఇంత స్పష్టంగా ఎవడు చెప్పలేడు. ఆ రోజు పేతురికి దేవుడు హెల్ప్ చేశాడు కదా. ఏమని రాసుకున్నాం? పేతురికి పరిశుద్ధాత్మ దేవుడు తో నింపబడి పేతురు ఇలా మాట్లాడాడని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇంతకంటే స్పష్టంగా ఎక్కడ వాక్యం చెప్పబడదు.
దేవుని యొక్క సువార్త చెప్పబడదు. ఇంకా ఇక్కడ కష్టమైన పదాలు ఏంటంటే ఆయనే అన్నప్పుడే కష్టమైన పదం. ఆయనే, ఆయనలోనే, యేసుక్రీస్తులోనే రక్షణ ఉంది. రక్షణకి మనం 3 డెఫినేషన్స్ నేర్చుకున్నాం కదా. ఒకటి, రక్షణ అంటే స్వస్థత అని నేర్చుకున్నాము. రక్షణ అంటే మన పాపంలో నుంచి దేవుడు క్రీస్తులో మనకిచ్చే క్షమాపణ అని నేర్చుకున్నాము. మూడోది, క్రీస్తులో మనకేముంది? పునరుద్ధరణ ఉంది, రిజరక్షన్ ఉంది అని చెప్పేసి నేర్చుకున్నాం. రిజరక్షన్ ఉంది కాబట్టి క్రీస్తులో మనకి ఆఫ్టర్ లైఫ్ గురించి మనం ఆలోచిస్తాం. ఓకే, మనకి హోప్ ఉంటుంది. ఈ జీవితం తర్వాత నెక్స్ట్ జీవితం ఏంటిరా అని అంటే క్రీస్తులో మనకి రిజరక్షన్ ఉంది కాబట్టి మనకి హోప్ ఉంటుంది, ముందుకు చూడగలుగుతాం. లేదన్నా ఈ జీవితంతో అయిపోయింది, కేల్ కథం అని అనుకుంటే హోప్ ఎక్కడిది? హోప్లెస్ అయిపోతాం. హోప్లెస్సే కాదు, చాలా వేవర్డ్గా అయిపోతాం ఈ లోకంలో. ఇష్టం వచ్చినట్టు జీవించటానికి అదొక ప్రిన్సిపల్ అనమాట. ఏంటి, నెక్స్ట్ ఇంకేం లేదు, ఈరోజే ఆఖరి రోజు, ఇంకా ఇంతకంటే మంచి రోజు లేదు కాబట్టి జియో జీవర్కే అని జీవించడానికి మంచి లైసెన్స్ ఏంటి అంటే హోప్లెస్ లైఫ్. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి నేను మరణించాను, యేసుక్రీస్తులో నేను తిరిగి లేస్తాను, యేసుక్రీస్తు తనలో నేను చనిపోయినప్పటికీ తిరిగి లేపుతాడు అనే ఒక సత్యం ఏం చేస్తుంది అంటే నాకు హోప్నిస్తుంది. నాకు హోప్నిస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాము ఈ లోకంలో అయిపోతే ఇంక అయిపోయింది స్టోరీ అని అనుకుంటాం. ఓకే, సాల్మన్ ఈజ్ అ స్పిరిట్, హీ లివ్స్ ఫర్ ఎవర్. Solomon is a spirit, he lives forever. In this world, God has given Solomon a very beautiful body to live. So Solomon is living in this world in God-given body like this. Okay, whether you like it or not, I like my body very much. I like my color very much. I like my face very much. Yeah. Okay. When God gave this body, He gave us so that we can live in this world. లీగల్గా నువ్వు నేను ఈ లోకంలో బతకాలంటే మనకు ఒక శరీరం కావాలి కాబట్టి దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు. ఒకానొక రోజు వస్తుంది, ఒకానొక సమయం వస్తుంది, దేవుడు అంటాడు, అరే నీకు ఇక్కడ అయిపోయింది, నువ్వు డెసిషన్ తీసుకోవాలి, నువ్వు తుది శ్వాస విడిచే రోజు వచ్చినది అని చెప్పినప్పుడు మనం శ్వాస విడుస్తాం, తుది శ్వాస విడుస్తాం. ఆ తుది శ్వాస విడిచినప్పుడు నేను బతికే ఉంటాను. నేను దేవుడిచ్చిన ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి నేను ఒకవేళ ఇక్కడ డెసిషన్ ఫ్యాక్టర్, ఇక్కడ చాలా క్రిటికల్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు సువార్త విని యేసుక్రీస్తులో గనక రక్షణ పొందితే, ఏసే క్రీస్తని, ఏసే మెస్సయ్య అని, ఏసే నీ పాపంలో కొరకు చనిపోయాడని, తిరిగి లేచాడని నువ్వు విశ్వసించి నమ్మితే, ఆయనను నువ్వు రక్షణగా స్వీకరిస్తే, రక్షకుడికే కాదు ఆయనకి నీ జీవితం యొక్క ప్రభుత్వం ఇచ్చి ఆయన ప్రభువుగా నువ్వు కనుక ఆయనని అంగీకరిస్తే నీకు నిత్య జీవమునకు అవకాశం ఉన్నది. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ లైఫ్. జీసస్ క్రైస్ట్ ప్రామిస్ చేశాడు, అది ఇటర్నల్ లైఫ్ అని చెప్పేసి ప్రామిస్ చేశాడు. ఈ నిత్య జీవితము బోత్ ఇన్ లెంత్ వైజ్, ఇన్ క్వాంటిటీ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్. ఓకే, నిత్య జీవాన్ని ఇస్తాను అని చెప్పాడనమాట. సో నేను చనిపోయిన తర్వాత ఒకవేళ కనుక నేను యేసుక్రీస్తుని భూమిలో ఉండి నిజంగా ఆయనను అంగీకరించి రక్షకునిగా ప్రభువునిగా అంగీకరిస్తే, నేను ఇట్లా చనిపోయిన మరుక్షణమే రెప్పపాటున యేసుక్రీస్తు దగ్గరికి, యేసుక్రీస్తు బాసంలో ఉంటానన్నమాట. ఎంత అసలు అది పర్వదినం. యాక్చువల్గా పర్వదినం ఏంటన్నా, మనము తుది శ్వాస విడిచిన రోజు అది పర్వదినం. ఎందుకంటే ఆ పర్వదినం ఎందుకు అవుతుందంటే, ఎప్పుడు అవుతుందంటే నువ్వు క్రీస్తులో ఉంటే అది పర్వదినం అవుతుంది. నువ్వు క్రీస్తులో లేకపోతే అది చాలా కష్టమైన రోజు. ఏ మాటలు ఒక చిన్న క్యాప్సూల్లో పెట్టి పీటర్ చెప్తున్నాడు వాళ్ళకి, యేసుక్రీస్తు నామముననే రక్షణ, ఇంకా మరి ఏ నామమున రక్షణ లేదు. ఆయనే ఎందుకన్నా అంటే ఆయన ఒక్కడే ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో పాపం లేని వాడిగా బతికి చనిపోయి తిరిగి లేచాడు. ఎవరన్నా ఒక్కళ్ళు చెప్పండి అన్నా తిరిగి లేచిన వ్యక్తి ఉంటే ఆయన మాట వింటాను. ఎవడు లేడు ఈ లోకంలో. అందరి సమాధులు ఆక్యుపై చేయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు సమాధి ఒకటే వేకెంట్.
అని ఉందన్నమాట. అంటే టెనెంట్ కోసం కాదు, మనము చూసి విశ్వసించడానికి యేసుక్రీస్తు సమాధి దగ్గర ఏమనుంది, ఇట్ ఈస్ వేకెంట్ అని ఉంది అనమాట. ఓన్లీ ఆయన సమాధి, ఇంకా ఎవరి సమాధి కూడా వేకెంట్గా లేదు. ఇంత కుండబద్దలు కొట్టి పేతురు అక్కడ సువార్త చెప్పి యూదులకి ఆయనే మీ మెస్సయ్య, మీరు మెస్సయ్యని మిస్ అయ్యారు అని చెప్పినప్పుడు ఎవరని చెప్పాలి? నెక్స్ట్ ఇంకా ఆ గ్రూప్ ఏం చేయాలి? సత్యము ప్రకటించబడినది, సత్యము ప్రకటించబడిన తరువాత సత్యము వినిన వ్యక్తి సత్యం పట్ల ఒక రెస్పాన్స్ ఉండాలి. ఓకే, ఆ రెస్పాన్స్ రెండు రకాలుగా ఉంటుంది. ఐదర్ వి సబ్మిట్ టు ద ట్రూత్ ఆర్ వి సప్రెస్ ద ట్రూత్. ఐదర్ దెర్ ఈస్ సప్రెషన్ ఆర్ దెర్ ఈస్ సబ్మిషన్. ఓన్లీ రెండే. అయితే సత్యానికి అనుకువగా ఉంటాము, లేతే సత్యాన్ని అణిచివేస్తాం. ఐదర్ సప్రెషన్ ఆర్ సబ్మిషన్, అనుకువత లేకపోతే అణిచివేత. యూదులకి ఆ సదవకాశం దొరికింది, గొప్ప అవకాశం దొరికింది. కుండబద్దలు కొట్టినట్టు పేతురు ఏం చేశాడు? సువార్త చెప్పాడు, యేసే క్రీస్తు అని చెప్పాడు. ఆయన పెడెస్టల్ మీద నుంచి మాట్లాడుతున్నాడని మనందరం అనుకున్నాం, కానీ ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తుని పెడెస్టల్ మీద పెట్టాడు. ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తుని పెడెస్టల్ మీద పెట్టి, ఇదిగో చూడండి, ఈయన చనిపోయి తిరిగి లేచిన మెస్సయ్య, ఈయనలోనే జీవం ఉంది, ఈయనలోనే రక్షణ ఉందని చెప్పాడు. యాక్చువల్గా అసలు అట్లాంటి మెసేజ్ చెప్తే అన్న లేచి చప్పట్లు కొట్టి ఈల లేచి రక్షణ ఉండాలి, సబ్మిషన్లోకి రావాలి. పాపాలు వదిలిపెట్టి నా యొక్క ఘోర పాప జీవితము పాతది, ఇంకా నాకు దీనితో సంబంధం లేదు, నాకు కొత్త జీవితం ఇస్తున్న యేసుక్రీస్తు దగ్గరికి నేను వస్తున్నాను, ఆయన నాకు కావాలి అని చెప్పేసి అడుగులు ముందుకేసుకుంటూ రావాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ కొంచెం యాంటీ క్లైమాక్స్. యూదులు అలా చేయరు. చూడండి యూదులు ఏం చేస్తున్నారంటే, చూడండి 14వ వచనం. స్వస్థత పొందిన ఆ మనుషుడు వాడితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. ఎందుకు ఎదురు చెప్పాలనుకుంటున్నారనేది ప్రశ్న. నువ్వు ఎందుకు ఎదురు చెప్పాలనుకుంటున్నావు? సత్యము పలికినప్పుడు, సత్యము అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా పాయింట్ బ్లాంక్గా గన్ షాట్ వూండ్ లాగా తగిలినప్పుడు గుండెకాయకి, నువ్వు సత్యాన్ని ఎందుకు ఎదుర్కోవాలనుకుంటున్నావు? సత్యాన్ని ఎందుకు అణిచివేయాలనుకుంటున్నావు? ఎందుకు ఎదురు చెప్పాలనుకుంటున్నావు? ఈ ప్రశ్నలు యూదులకు వేయాల్సింది. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమీ ఎదురు చెప్పలేకపోయి. చూడండి 15వ వచనం. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఇది చాలా ఫెమిలియర్ సీన్స్ మాకు. ఓకే, ఎప్పుడైనా ఏదైనా గ్రూప్లో మనకి నింద వేయాలని వర్క్ ప్లేసెస్లో యూజువల్గా జరుగుతుంది. ఇది హెచ్ఆర్ పిలుస్తారు. హెచ్ఆర్ పిలిచి నువ్వు అది చేయట్లేవు, ఇది చేయట్లేవు అని చెప్పేసి ఒక 100 కారణాలు చెప్తే, నువ్వు చాలా ఓపిక్గా ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నావు కాబట్టి జోబులో నుంచి చిట్టి తీసి ప్రతి కారణానికి నేను ఇది చేసిన నాకెందుకు అప్రైజల్ ఇవ్వలేదు, నన్ను ఎందుకు ఉద్యోగం నుంచి తీసేస్తున్నావు అని అడిగితే ఏమీ చెప్పలేక, అరే నువ్వు బయటికి పో అని చెప్పేసి ఒక 10 నిమిషాలు వాళ్ళు ఆలోచించారు. మనం చెప్పిన 100 రీజన్స్కి వీడికి 100 పనులు చేశాడు రా, నెక్స్ట్ ఇంకేదన్నా రీజన్ ఉందా చెప్పు అని చెప్పేసి హెచ్ఆర్ మంతనాలు చేస్తారనమాట. చాలా ఫెమిలియర్ సిట్యుయేషన్స్ ఇవి. సో ఎప్పుడైతే వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారో వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళని అక్కడ నుంచి పంపించారు. సెన్హెడ్రిన్ నుంచి బయటికి, యూదుల మహాసభ నుంచి బయటికి పంపించేశారు. బయటికి పంపించి వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. వీళ్ళ ఆలోచనలు చూడండి 16వ వచనం. ఈ మనుషులను మనం ఏమి చేయుదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న మరి కొందరికి స్పష్టమే. అది జరగలేదని మనము చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిది. ఫస్ట్ ఇదేంటి? బెదిరింపు. వాట్ హ్యాపెన్స్ ఈస్, when you cannot refute the truth, సత్యం జరిగింది, అది సత్యమే, దాన్ని నువ్వు రెఫ్యూట్ చేయలేనప్పుడు, ఓకే, ఆ మిరాకిల్కి ఎక్స్పీరియన్స్ అయిన వ్యక్తి పక్కనే ఉన్నాడు.
దేర్ ఈస్ అ మిరాకిల్ అండ్ యూ కెనాట్ డినై ఇట్. వాడు అక్కడే నువ్వు కొంచెం సందేహపడితే వాళ్ళు కాళ్ళేసి గంతులేస్తున్నాడు. నువ్వు కొంచెం సందేహపడితే వాడు ఏం చేస్తున్నాడు? గంతులేస్తున్నాడు. అంటే ఏంటి? విట్నెస్ అనమాట. వాడు అక్కడ ఉండి నువ్వు నేను కుంటివాణి రా, ఇగో నేను ఇంత గంతులేస్తున్నా చూడు. దాన్ని ఎవడు డినై చేయగలుగుతాడు? ఓకే, దే ఆర్ అనేబుల్ టు రెఫ్యూట్, దే ఆర్ అనేబుల్ టు డినై. This is what happens. When they are unable to refute a message, when they are unable to deny a miracle, do you know what happens? They will attack the messenger. They will attack the messenger. This is a third thing. Witness గా సాక్షి జీవితంలో మనము రెండు ముందుగానే ప్రిపేర్ అవ్వాలనుకున్నాం. ఒకటి ఏంటి? ఒకటి క్రిటిసిజం, విమర్శలు. రెండోది ఏమనుకున్నాము? రిజెక్షన్, తృణీకరణ అనుకున్నాము. థర్డ్ థింగ్ మనము ఎప్పుడు మెంటల్గా రెడీ అయి ఉండాల్సింది ఏంటి అంటే ఏం చెప్పండి? బెదిరింపులు, థ్రెట్. సడన్గా ఫోన్ వస్తుంది, నువ్వు ఈ విలేజ్కి వస్తున్నావు అంట కదా బైబిల్ పట్టుకొని స్వార్థ చెప్పడానికి, ఆ పొలిమేర దాకా నీకు పర్మిషన్ ఉంది. ఆ పొలిమేర దాటి లోపలికి వచ్చినావు అనుకో, థ్రెట్. కొన్నిసార్లు థ్రెట్స్ మనల్ని భయపెట్టడానికే ఉంటాయి. యాక్చువల్గా థ్రెట్ ఉండదు, భయపెట్టడానికే ఉంటుంది. మీకు ఇట్లాంటి భయపెట్టే థ్రెట్ గుర్తుందా మీకు? ఎవరి దగ్గర ఉంది? ఎలైజా దగ్గర ఉంది. గుర్తుందా మీకు అది? ఎవరు? జెజబెల్ థ్రెటన్ చేస్తుంది. జెజబెల్ థ్రెటన్ చేస్తే పాపము, మీరు వాక్యం చదవండి, ఎజికియేలు గోడ చాటు నుంచి వింటాడు. విని జెజబెల్ తెలుసు వీడికి వినిపించేటట్టే మాట్లాడింది, విని పారిపోతాడు. ఎలైజా విని పారిపోతాడు. కొన్నిసార్లు బెదిరింపులు మనం భయపెట్టడానికి ఉంటాయి, కానీ అది యాక్చువల్ బెదిరింపు కాదు. సాక్షి బెదిరింపులకు కూడా రెడీగా ఉండాలి. అన్నా నాకు బెదిరింపు వచ్చిందన్నా, ఇంకా బైబిల్ ఎక్కడెక్కడిచ్చాలన్నా అటకే అన్నా అంటానికి లేదు. చాలాసార్లు కొన్ని హాస్టల్స్లో బైబిల్స్ ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని పోతారు కనిపించకుండా. మేము మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు మాకు బైబిల్ స్టడీస్ తీసుకోవడానికి మా హాస్టల్స్లో రావడానికి మా అన్నలు జీన్స్ ప్యాంట్లో పాకెట్ బైబిల్ పెట్టుకొని వచ్చేటోళ్ళు. న్యూ టెస్ట్మెంటే, గిడియన్స్ వాళ్ళది, పెట్టుకొని వచ్చి వాక్యం చెప్పి వెళ్ళేవాళ్ళు. ఉంటుంది అట్లా, బెదిరింపు ఉంటుంది, కానీ మనము బెదరకూడదు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ అనేబుల్ టు రెఫ్యూట్ అ మెసేజ్, దే ఆర్ అనేబుల్ టు డినై ఎ మిరాకిల్, బికాస్ దట్ గై ఈస్ ఆల్వేస్ దేర్ రైట్ బిసైడ్స్ దెమ్ ఆల్ త్రూ దిస్ ఎంటైర్ యాక్టివిటీ. సో దే ఆర్ అటాకింగ్ ద మెసెంజర్స్. ఇంకోటి, కోవిడ్ అప్పుడు అందరు ఏమనుకున్నారు? దీన్ని నయం చేయాలనుకున్నారు. చేయగలిగినరా? అసలు మన చేతిలో ఏం లేదనుకున్నారు. ఓకే, వ్యాక్సిన్ అన్నారు, మందు అన్నారు, క్లోరోక్విన్ కూడా వేసుకున్నారు కొంతమంది. విచిత్రం అది. కోవిడ్ వచ్చినప్పుడు మలేరియా మందు క్లోరోక్విన్ కూడా వేసుకున్నారు. వైటమిన్ డి అయితే అసలు ఇంకా చెప్పనక్కర్లేదు. అసలు అదొక పెద్ద దందా అయిపోయింది అది, వైటమిన్ డి. ఓకే, అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరికి ద బెస్ట్ వే టు కంటైన్ దిస్ వైరల్ కోవిడ్ ఏమనుకున్నారు? దీన్ని వ్యాప్తి చెందకుండా మనము ఆపాలని చెప్పేసి ఏం చేసిండ్రు? అందరినీ క్వారంటైన్ చేసి పడేసారు. ఓకే, గాస్పల్ ఈస్ లైక్ దట్. గాస్పల్ హ్యాస్ అన్ ఇన్హరెంట్ dynamo in it. It works on its own. It has power in it. And once the gospel is spelled out by any messenger, నువ్వు కావచ్చు, పగిలిపోయిన కుమ్మరే కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు గనక ఆ యొక్క మాట పలికితే ఆ గాస్పల్ ఈస్ నాట్ ఎ మెసేజ్, ఇట్ ఈస్ అ పర్సన్, ఇట్ ఈస్ జీసస్. ఆయనలో శక్తి ఉంది, అది పాకిపోద్ది. నువ్వు ఏమన్నా చెయ్యి. ఓకే, క్లోరోక్విన్ ఇస్తావా? ఇవ్వు. వైటమిన్ డి ఇస్తావా? ఇవ్వు.
నువ్వు మా అంటే ఏం చేయగలుగుతావంటే, శత్రువు మా అంటే ఏం చేయగలుగుతాడంటే దాని వ్యాప్తి చెందకుండా ఆపగలుగుతాడు, కానీ దాన్ని హతం చేయలేడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. అండ్ దట్ గాస్పెల్ ఈస్ గివెన్ టు యూ. హూ? యు ఆర్ అ విట్నెస్ బాస్. నువ్వు సాక్షివి. నీలో గాస్పెల్ ఉంది. నువ్వు ఆ గాస్పెల్ పలకాలంతే. పలికితే ఆ సువార్త క్రీస్తు సువార్త కాబట్టి, యేసు సువార్త కాబట్టి తన పని తని చేసుకుంటూ పోతూనే ఉంటుంది. దాన్ని సంహరించే శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు. మా అంటే అన్నా ఏం చేయగలుగుతామంటే దాన్ని వ్యాప్తి చెందకుండా ఆపుతామన్నా అని ప్రయత్నాలు చేస్తారు. దానికి కూడా మనకి ఒక మంచి ప్రామిస్ ఉంది. ఆ ఫస్ట్ మనం చదువుకున్న యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ ఇంట్రడక్షన్లో, ద గేట్స్ ఆఫ్ హేడెస్ షల్ నాట్ ప్రివేల్ అగైన్స్ట్ ది చర్చ్. దట్స్ ఇట్, పీరియడ్. సాక్షి సువార్త చెప్తాడు. ఎక్కడ తెలుసా? అంతా ఫేవరబుల్ ఉన్నప్పుడు కాదు. బెదిరింపుల మధ్య సాక్షి నిలబడి ఏం చెప్తాడు? సువార్త చెప్తాడు. అది సాక్షికి దేవుడిచ్చిన ధన్యత అన్న. సాక్షికి దేవుడిచ్చిన ధన్యత. ఆ సాక్షే గనక బెదిరి లోపల కూర్చున్నాడు అనుకోండి, ఆ సాక్షే గనక బెదిరి లోపల కూర్చున్నాడు అనుకోండి, ఎంత సిగ్గుచేటు. ఆ ధన్యత ఏమైంది? ఆ ప్రివిలేజ్ కదా మనకి. సాక్షిని తీసుకెళ్ళడానికి, సాక్షిగా క్రీస్తు యొక్క సువార్త ప్రకటించడము మనకి ధన్యత కదా. ఆ ధన్యతను వదిలిపెట్టి నువ్వు బెదిరి లోపల ఉన్నావంటే కారణాలు ఉన్నాయి. నేను చెప్తాను కారణాలు. 2 ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఈరోజు 3వ కారణం కూడా చదువుకుంటాం. వీ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పెల్. ఇఫ్ యు ఆర్ అ విట్నెస్, బెదిరింపుల మధ్య నువ్వు నిలబడతావు. బెదిరింపుల మధ్య నిలబడి ముక్త కంఠంతో అందరూ కలిసి కుండ బద్దలు కొట్టి ఏం చేస్తారు? క్రీస్తుని ప్రకటిస్తారు. అలా ప్రకటించినప్పుడు సువార్త తన పని చేసుకుంటూ పోతుంది. దీన్ని ఆపగలే శక్తి ఇప్పటివరకు ఈ లోకంలో, ఇంకా ముందు కూడా లోకంలో ఎవరికి లేదు. చాలామంది ప్రయత్నం చేసిండ్రు అట్లా చేయటానికి, కానీ పెద్ద సర్కిల్ తిరిగిన తర్వాత ఆ ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కడు రక్షణ పొందేడే కానీ రక్షణ సువార్తని సంహరించిన దాఖలాలు ఈ లోకంలో ఎక్కడా లేవు. అలాంటి సువార్త నా పాకెట్లో ఉంది. మనం ఏం చేయాలి? సువార్త చెప్పాలి. మనము వార్త చెప్పాలి. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యో మనం రెఫ్యూజ్ చేయలేకపోతున్నాం, అయ్యో మనం డినై చేయలేకపోతున్నాం, కాబట్టి ఏం చేద్దామన్నా? వ్యాప్తి చెందకుండా క్వారంటైన్ చేద్దామన్నా వీళ్ళని అనుకో. వ్యాప్తి చెందకుండా దీన్ని ఏం చేద్దాము? ఆపేద్దామని చెప్పేసి బెదిరిస్తున్నారు. వన్ ఆఫ్ ద రీజన్స్ వై, అందుకనే అగైన్ సత్యము పలికినప్పుడు సత్యానికి, ట్రూత్కి నువ్వు అనుకూలత చూపించి దాని కిందికి వస్తావా, లేకపోతే సత్యాన్ని అణిచివేస్తావా? అది ప్రశ్న. ఓకే, రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, మంచి బ్యూటిఫుల్ మాటలు ఉంటాయి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, మీకు తెలిసిన వాక్యం ఏది? సరే, 16వ వచనం నుంచి చదువుతాను, ఎందుకంటే ఈరోజు ఇప్పుడు చదువుకునే దానికి అనుకూలంగా ఉంది కాబట్టి. 16వ వచనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. బ్రదర్, సిస్టర్, ఇక్కడ ఎవరైనా సిగ్గుపడే వాళ్ళు ఉంటే కొంచెం పౌలుని చూడండి. ఓకే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, దట్ ఈస్ అ హింజ్, దట్ ఈస్ అ సెంటర్ థీమ్. నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థునికి కూడా, అంటే మనం అనిలం, మనకు కూడా రక్షణ కలుగ చేయుటకు, ఆ రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలో ఏముందన్నా? సువార్తలో దేవుని శక్తి ఉన్నదన్న విద్యార్థి గీతాలు పాట ఉంది కదా. సువార్తలో దేవుని శక్తి ఉన్నది.
ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దేని యందు సువార్త యందు బయలుపరచబడుచున్నది. నెక్స్ట్ చూడండి 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎవడైతే సువార్తను అంగీకరించడో, ఎవడైతే సువార్త అనే మనిషి యేసు క్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించడో అతని మీద దేవుని ఉగ్రత ఉందని నేను చెప్తలేను, ఎవరు చెప్తలేరు, దేవుని వాక్యము చెప్తుంది. ఐదర్ దిస్ ఆర్ దట్. అయితే చల్లగా ఉండాలి, లేకపోతే ఎక్కడ ఉండాలి, మలమల ఉండాలి, వేడిగా రగిలిపోతూ ఉండాలి. అంతేగాని నులివెచ్చగా ఉన్నావు అనుకో. అందుకనే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు వాళ్ళు. ఇక్కడ మనం యూదులు అట్లనే చూస్తున్నాం. వీళ్ళు దుర్నీతి చేత మనుషులను సువార్తను అడ్డగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు మనము చూస్తున్నాం. దుర్నీతి ఏంటన్నా? సింపుల్ థింగ్, దే హ్యాడ్ టు హ్యావ్ కంట్రోల్. దే వాంట్ టు హ్యావ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దట్ జూయిష్ కమ్యూనిటీ. యూదుల సంఘంలో వాళ్ళకి ఆ యొక్క కంట్రోల్ కావాలి, ఆ అధికారము, ప్రభావము, నియంత్రణ, ఈ మూడు కావాలన్నమాట. ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండాలి. ఒకవేళ గనక యేసుక్రీస్తు కిందికి వచ్చారనుకోండి, ఆ ఇన్ఫ్లుయెన్స్ కాస్త ఏమవుతుంది, పోతుంది. అందుకనే యోసేపు, అరిమతి అయిన యోసేపు అంత కష్టపడ్డాడు. వచ్చి యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని అడగటానికి అరిమతి అయిన యోసేపు చాలా కష్టపడ్డాడు. అందుకని ఓన్లీ మార్క్ రాస్తాడు, ఆ కష్టాన్ని చిన్న పదం ఉపయోగిస్తాడు అక్కడ. మార్క్ రాసేటప్పుడు ఏమంటాడంటే, ఆయన తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు అనే పదము యూదులకి కష్టం అండి. యేసుని మెస్సయ్యగా అంగీకరించడము యూదులకి కష్టము కాబట్టి, ఎందుకు కష్టం అంటే నా స్వలాభం ఉంది దాంట్లో. నేను యేసుక్రీస్తుని అంగీకరిస్తే నా స్వలాభం పోతుంది కాబట్టి నేను యేసుని అంగీకరించను అని చెప్పేసి అంతకంతకు వీళ్ళు ఏం చేస్తున్నారు, దుర్నీతితో ఈ యొక్క సత్యాన్ని అనుకువగా ఉండకుండా అణిచి వేయటానికి ప్రయత్నం చేస్తున్నట్టు మనము చూస్తున్నాం. ఫస్ట్ పార్ట్ అయిపోయింది, థ్యాంక్ గాడ్. ఓకే, ఫస్ట్ ఏంటి? బెదిరింపు. రెండవది 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యంను చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇక్కడ క్రియాపదాలు మీకోసం, మనందరి కోసం. చూచి, గ్రహించి, ఆశ్చర్యపడి, గుర్తెరిగి, 4 ఉన్నాయి. ఓకే, రెండవది ఏంటంటే రూపింపు, ట్రాన్స్ఫార్మేషన్. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ 13th వర్స్లో పేతురు యొక్క ధైర్యమే కాదు, పేతురు యోహానుల ధైర్యంను కూడా చూశారంట. అసలు ఐ వాంట్ టు డూ ఏ క్యారెక్టర్ స్టడీ ఆన్ జాన్ ఫర్ దిస్ ఎంటైర్ 3rd and 4th chapters. How can you just remain silent and show forth your boldness to people? నువ్వు బోల్డ్గా ఉండాలంటే ఏం చెప్పాలి? మాట్లాడాలి కదా పేతురులాగా. పేతురు పక్కనే ఉన్నాడు. వాళ్ళు పేతురు యోహానుల ధైర్యమును చూచి వారు విద్య లేని పామరులని గ్రహించిరంట. దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్, దే ఆర్ అన్ట్రైన్డ్. Who is thinking about these people as that? Those people who are educated, those people who are trained, scholars. ఆ థోరాన్ని కనుక వాళ్ళ చేతుల్లో వేస్తే నాకెందుకన్నా పక్కన పెట్టాను, నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటతో వచ్చినాకని చెప్తారు. అర్థమైందా? నీకు కావాలేమో నువ్వు చూసుకోన్నా అని చెప్పిస్తారు మళ్ళీ తిరిగి మనకి. దే ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ ట్రైన్డ్. ట్రైనింగ్ అంటే ఏంటి? ఆ ఎడ్యుకేషన్లో కేస్ స్టడీస్ ఇస్తారు. ఓకే, చాలా కన్ఫ్యూజింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. అంతా ట్రైన్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేయాలి? ఆ తోరాల నుంచి కరెక్ట్గా ఆ పదాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి, కరెక్ట్గా ఆ పదాన్ని తీసుకొచ్చి జీవితంలోకి అవలంబించాలి. దే ఆర్ ట్రైన్డ్ పీపుల్ బాస్.
వాళ్ళు వీళ్ళు ఫిషర్మెన్ అని తెలుసు. ఎవరు? పేతురు యోహాన్, ఇద్దరు ఫిషర్మెన్. పేతురు యోహాన్లు అసలు కలలో కూడా అసలు ఇట్లాంటిది జరుగుతుందని వాళ్ళ జీవితంలో అనుకొని ఉండరు. మన కాంటెక్స్లోకి వస్తే మీరు తప్పుగా అండర్స్టాండ్ చేసుకొని నేను అన్ని డిస్క్లైమర్స్ ఇస్తాను మధ్యలో ఈ పదాలు పలికేటప్పుడు. ఇట్స్ ఎ డిస్క్లైమర్ స్టడెడ్ కాన్వర్జేషన్ నౌ విల్ బి హ్యావింగ్. మన కాంటెక్స్లో థియాలజీ క్లాస్కి వెళ్తారు, థియాలజీ కాలేజ్కి వెళ్తారు, థియాలజీ కాలేజ్కి వెళ్ళాలి, అభ్యసించాలి, అది ఇంపార్టెంట్, అది కాదంటలేను. కానీ వినండి, థియాలజీ కాలేజీకి వెళ్ళి అభ్యసించేటోళ్ళు సడన్గా నువ్వు ఒకరోజు బైబిల్ స్టడీ చెప్తుంటే చూసి వీడేంద్రా, వీడికి ఒక థియాలజీ డిగ్రీ లేదు, అసలు ఏమీ లేదు, వీడేంద్ర వాక్యం ఇట్లా చెప్తున్నాడు. వాక్యం చెప్తుంటే దేవుడు టంగమని మన హృదయంలో గంటలు మోగిస్తున్నాడు. అసలు వీడు ఎక్కడి నుంచి వచ్చాడురా? అట్లాంటి టెస్ట్ మైనీస్ నేను విన్నా. అర్థమవుతుందా? అట్లాంటి టెస్ట్ మైనీస్ ఎందుకు చెప్తున్నానంటే అది సాధ్యము, దాంట్లో తప్పు లేదు. ఇస్ వాట్ ఐ వాంట్. అది సాధ్యము, దాంట్లో తప్పు లేదు. అన్నా అసలు నాకు ఇది అర్థం కావట్లేదన్నా, నేను రక్షణ పొందానన్నా, నేను దీంట్లో ఇంకా అభ్యసించాలని అనుకుంటే వెళ్ళు, మంచి థియాలజీ కాలేజ్లో రిజిస్టర్ అవ్వు, నేర్చుకో, స్క్రిప్చర్స్ని ధ్యానించి నేర్చుకో. చాలామంది డిగ్రీ కోసం చేస్తారు థియాలజీ. ఐ హ్యావ్ నో కామెంట్స్. But when you study the scriptures, study for transformation, not for information is required, but that information is not transforming you. That's why ఏమవుతుందంటే ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది, మనకి గర్వాన్ని తీసుకొస్తుంది. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ సమతుల్యంలో లేదనుకోండి, ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది. మనమే మన జీవితాల్ని పోగొట్టుకుంటూ ఉంటాం. వీళ్ళు విద్య లేని పామరులు అని చెప్పేసి చూసి గ్రహించి వాళ్ళని యేసుతో కూడా ఉన్నారని చెప్పేసి గుర్తెరిగారంట. ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ఇఫ్ యూ ఆర్ ఎ సిన్సియర్ స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, తర్వాత చేసుకోండి థియాలజీ, చేయండి థియాలజీ. బట్ ఇఫ్ యు ఆర్ అ సిన్సియర్ స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సిన్సియర్ ఈజ్ ఈక్వల్ టు వాక్యం తీసి ఒక టైం టేబుల్ వేసుకొని మీ యొక్క దినచర్యలో, మీ యొక్క మాసచర్యలో బైబిల్ స్టడీకి, నీ యొక్క పర్సనల్ బైబిల్ స్టడీకి ఒక షెడ్యూల్ ఉందా? ఆర్ యూ సీరియస్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆర్ ఆర్ యూ క్యాలెండర్ ఆర్ సమ్ వాట్సాప్ అంకుల్వా? వాట్సాప్ బిలీవర్ అనొచ్చేమో. ఆ వాట్సాప్లో పొద్దున వచ్చే వాక్యంతోనే మనం సరిపెట్టుకుంటున్నామా? నువ్వు కూర్చొని దేవా నువ్వు నాతో మాట్లాడు, క్వైట్ టైం బాగుంది, నేను ఐ వాంట్ టు గెట్ ద మీట్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్, ఐ వాంట్ టు పుట్ ఎ స్కెడ్యూల్, ఐ వాంట్ టు సిట్ విత్ మై నోట్బుక్, విత్ మై బైబిల్, ఐ విల్ స్టడీ. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ ఆల్. నువ్వు కనుక అలా చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? జనాలందరూ చూసి అరే వీడు విద్య లేని, వీడు చెప్తుంటే అనేక మంది రక్షణ పొందుతున్నారు. మనం ఏం చేస్తున్నామన్నా? దేవుడు నిన్ను ఆ ఎత్తులకి తీసుకెళ్తాడు. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను ఫస్ట్ నా పర్సనల్ బైబిల్ స్టడీ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీ సండే, థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసిన, ఎవ్రీ సండే హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళే వాళ్ళం. అప్పుడు 6 o'clockకి అయిపోతే 7:30, 8కి చర్చ్ అయిపోతుంది. 8 to 9 డిన్నర్, 9 to ఎర్లీ మార్నింగ్ 2, 10 hours, 5 hours బైబిల్ వేసుకొని, పుస్తకం వేసుకొని బైబిల్ స్టడీ. అప్పుడు నెట్ లేదు, ఇంత గోల లేదు, ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థమయ్యేది కాదు.
కూర్చొని అట్టసంగా స్టడీ చేసేవాళ్ళు. అట్టసంగా హాస్పిటల్ వేసుకొని బెడ్ మీద కూర్చొని బైబిల్ స్టడీ చేయాలి. వారం తర్వాత వారము సాల్మన్ గాడు 9 గంటల తర్వాత నైట్ ఎక్కడ ఉంటాడు అంటే వాడు బైబిల్ వేసుకొని బెడ్ మీద కూర్చొని చదువుతూ ఉంటాడు అనేది ఒక టాక్ హాస్టల్. అలాంటి దినచర్య ఉండాల. దేవా స్టడీ బైబిల్ కూడా లేదు. నా స్టడీ బైబిల్ ఉంటే కంపల్సరీ స్టడీ చేస్తాను. చాలామంది స్టూడెంట్స్ వచ్చి అడుగుతారు, ఐ వాంట్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ టుమారో. వాట్ ఈస్ ద బెస్ట్ స్టడీ బైబిల్ దట్ యూ కెన్ రికమెండ్? ఐ విల్ రికమెండ్ టు ఎంకరేజ్ దెమ్. బట్ వెన్ వీ స్టార్టెడ్ దెర్ వాస్ నో స్టడీ బైబిల్. నా బాధ చూసి, నా తపన చూసి మా డాడీ ఏం చేసిండంటే అప్పుడు లైఫ్ అప్లికేషన్ బైబిల్ వచ్చింది. చిల్డ్రన్స్ డే రోజు November 14th లైఫ్ అప్లికేషన్ బైబిల్ కొనిచ్చిండు. అది అసలు గోల్డ్ అనమాట. అప్పుడు ఆల్రెడీ చదువుతూ ఉన్నాం కాబట్టి అప్పుడు అసలు ఆ స్టడీ బైబిల్ చూస్తే అసలు అది ఒక వేరే ఆనందం అన్న. అది వేరే ఆనందం. దాని తర్వాత అది మన సికింద్రాబాద్లో బైబిల్ ఫేర్ ఉంటుంది కదా, వెళ్ళినప్పుడు నా దగ్గర 500 రూపాయలు ఉంది ఆ నెలకు, అంతే. ఇంకా సరే చిన్న పుస్తకం కొందామని చెప్పేసి వెళ్ళినాం. ఇంకా 15 రోజులు ఉంది నెల అవ్వటానికి. వెళ్తే ఒక నెల్సన్ స్టడీ బైబిల్ ఉంది, ఓకే, ఇంకొక స్టడీ బైబిల్ మర్చిపోయినా. 2 స్టడీ బైబిల్స్ ఉన్నాయి. 200 రూపాయలకి వస్తున్నాయి. కానీ ఇమాజిన్ స్టడీ బైబిల్ 200 రూపీస్, 500 రూపాయలు ఉన్నాయి. అసలు ఇంతకంటే గొప్ప ఆపర్చునిటీ ఏమైనా ఉందా అని చెప్పేసి 500 రూపాయలు ఇచ్చి 2 స్టడీ బైబిల్స్ తీసుకొని 100 రూపాయలతో నెక్స్ట్ 15 రోజులు గడపాలి. వాక్యాన్ని అలా ప్రేమించాల, చదవాల. నెత్తికెక్కడానికి కాదు, హృదయంలో దిగటానికి చదవాల. సాక్షి అలా వాక్యం చదవకపోతే ఎట్లా? ఎక్కడి నుంచి వస్తుంది? అవకాశం వచ్చినప్పుడు బెబ్బే అంటా ఉంటాం, రెడీగా లేనన్నా అంటాం, నెక్స్ట్ సండే అంటాం, నెక్స్ట్ వారం అంటాం, అడిగితే కనిపించాం. చదవాలి, స్టడీ చేయాలి. వీళ్ళు విద్య లేని పామరులు క్రీస్తు రిజరెక్ట్ అయిన తర్వాత ఆ యొక్క 50 రోజులు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన ఆ గ్యాప్ 50 days మీరు కనుక వాక్యం చదివితే పేతురు సామ్స్ అన్నిటినీ అసలు వర్డ్ టు వర్డ్ స్టడీ చేసి పడేసి. అందుకనే మీరు పేతురు రిఫర్ చేసిన ప్రతి వాక్యం మీరు చూడండి, ఇప్పుడు దాకా 4 అధ్యాయాల్లో కీర్తనల నుంచే ఉంటుంది. కీర్తనలు చదివి పడేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆ స్టడీకి తోడేమైంది తెలుసా? బోల్డ్నెస్ తోడైంది, ధైర్యం తోడైంది. ఆ ధైర్యము ఆ యొక్క స్టడీ చేసిన ఆ యొక్క సారాంశం అంతా ఏమైంది? అవకాశం వచ్చినప్పుడు కట్టలు తెంచుకొని బయటకు వచ్చేసి ఏమైంది? ఫస్ట్ ఎపిసోడ్ 3000, రెండో ఎపిసోడ్ 5000 మెన్. అరే నువ్వు ఎందుకు స్టడీ చేస్తలేవురా అంటే, అసలు మా బైబిల్ స్టడీ అన్నా నాకు అసలు అవకాశం ఇవ్వడన్నా. ఏది? వాక్యం తీసుకోవడానికి. అంటే నువ్వు బైబిల్ స్టడీ చేస్తుంది దేనికి? వాక్యం తీసుకోవడానికి. నా కోసం వాక్యము. వాళ్ళు విద్య లేని పామరులని గ్రహించి, అంటే వాళ్ళు ఎంతగా కన్విన్స్ అయ్యారంటే ఆ స్టార్క్ కాంట్రాస్ట్ ఒక ఫారిసీస్కి సాడ్యూసీస్ గ్రూప్ సన్హెడ్రిన్కి ఒక ఫిషర్మెన్ ఇద్దరు వచ్చి అక్కడ ఎట్లుంటారు ఫిషర్మెన్ తెలుసు కదా, నిలబడి వాళ్ళు చదువుకున్నదంతా వాళ్ళకి మళ్ళీ బోధిస్తుంటే చూసి ఆశ్చర్యపడ్డారు. మనం ఇన్ని సంవత్సరాలు వెళ్ళి నేర్చుకున్నాం, వీళ్ళు 50 రోజుల్లో 30 days తెలుగులాగా. ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ నేర్చుకున్నారు. దానికి తోడు ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ యొక్క కాంబినేషన్ టెరిఫిక్ ఉంటుంది. అందుకనే విశ్వాసగా మనం లాస్ట్ 2 వారాల్లో సాక్షి ఏం చేయాలనుకున్నాం? తరబీదు పొందాలి, వాక్యంలో తరబీదు పొందాలి, పరిశుద్ధాత్మ దేవుని చేత తరచూ నింపబడుతూ ఉండాలని చెప్పేసి నేర్చుకున్నాం. 3వది సాక్షి ఏం చేయాలంటే, వాళ్ళు చూడండి 13వ వచనం, వారు పేతురు యోహానుల ధైర్యంను చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి
వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇది ఎట్లాంటిది, మీరు ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలంటే అప్పుడు దాకా వాళ్ళు యేసుతో ఉన్నారని మర్చిపోయి గుర్తెరగటం కాదు ఇది. దే నో దట్ దీస్ పీపుల్ ఆర్ విత్ జీసస్, బట్ వెన్ దే ఆర్ స్పీకింగ్, వెన్ దే ఆర్ స్టాండింగ్ స్ట్రాంగ్, స్టేయింగ్ పుట్, ఇది ఎక్కడో చూసాంరా, 2 నెలల క్రితం సేమ్ ఇవే మాటలు రా, మనం ఇట్లా అడుగుతుంటే సేమ్ ధైర్యం రా, ఎవర్రా, అరే యేసుక్రీస్తు, అరే వీళ్ళు ఆయనతో ఉన్నారా, ఇప్పుడు అర్థమైందిరా వీళ్ళ ధైర్యం ఏంటో. అది గుర్తెరగటం అంటే సడన్గా మర్చిపోయి గుర్తెరగటం కాదు ఇది. దే నో దట్ దీస్ పీపుల్ ఆర్ ఫిషర్మెన్, బట్ ద వే దే ఆర్ బిహేవింగ్ ఇన్ దట్ సెన్హెడ్రిన్ మీటింగ్, ఆ మహాసభలో నిలబడి అట్నుంచి క్వశ్చన్, ఇట్నుంచి క్వశ్చన్, అట్నుంచి క్వశ్చన్ వస్తుంటే కుంఫు ప్యాండాలాగా మొత్తం తీసి పక్కన పడేస్తూ ఏది అయినా కానీ ఫటాఫట్ ఆన్సర్లు ఇస్తూ పోతూ ఉంటే చూసి ఆశ్చర్యపడి, ఇట్లాంటి వ్యక్తిని నేను ఎక్కడో చూశాను రా బాబా అని రివైండ్ చేసుకుంటే వాళ్ళు గుర్తుకొచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. మన జీవితం అలా ఉండాలి, సాక్షి జీవితం అలా ఉండాలి. నువ్వు బిహేవ్ చేస్తుంటే, నువ్వు సాక్షిగా ఈ లోకంలో బతుకుతుంటే, నేను 2000 సంవత్సరాలు రివైండ్ చేసి ఇట్లాంటి బతుకునే ఎక్కడో చూసినాను రా, ఎక్కడా అంటే ఎక్కడ? యేసు చెప్పగలిగి ఉండాలి. This is the first time the world is witnessing a Christ-like person. First time. చరిత్రలో ఫస్ట్ టైము క్రీస్తు సంబంధిగా క్రైస్ట్ లైక్నెస్లో కనబడుతున్న ఫస్ట్ వ్యక్తులు ఎవరు? అక్కడ గ్రహించింది ఎవరు? లోకం గ్రహించిన ఫస్ట్ వ్యక్తులు ఎవరు? పీటర్, జాన్. ఎందుకంటే వాళ్ళు అక్కడ నిలబడి ఆ యొక్క టెంపుల్లో పోతుంటే యేసుక్రీస్తు చూపించిన సేమ్ కంపాషన్ని ఎవరి పట్ల చూపించారు? ఆ కుంటివాని పట్ల చూపించారు. అక్కడ నుంచి ప్రశ్నలు వస్తుంటే సేమ్ ధైర్యాన్ని అక్కడ నిలబడి ఆ యొక్క క్వశ్చన్స్ అన్ని తీసుకొని తిరిగి సమాధానం చెప్పిన ధైర్యము వీళ్ళు అక్కడ కనపరిచారు. సేమ్ కాన్ఫిడెన్స్. ఎవర్రా? యేసుక్రీస్తు. మూడవ లక్షణము, యేసుక్రీస్తు సాక్షిగా బతకటానికి మనకి కావాల్సింది ఏంటంటే ఆయన యొక్క రూపంలో మనము మార్చబడాలి. అందుకని రెండోది ఏంటి? రూపింపబడటం. రూపింప ఆయన యొక్క ఇమేజ్లో మనము ట్రాన్స్ఫార్మ్ అయ్యి, వర్షిప్ అంతా రూపీ చెప్తున్నది అదే, ఆయన ఇమేజ్లో మనము ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఆయన ఇమేజ్లో ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతాం? ఎట్లా సాధ్యమవుతుంది? సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో మాలిక్యులర్ థియరీ ఆఫ్ మ్యాగ్నెటిజం అనేది నేర్చుకున్నాం. మీకు గుర్తుందో లేదో, మ్యాగ్నెటిజం 3 థియరీలు ఉంటాయి. రెండవ థియరీ ఏంటంటే మాలిక్యులర్ థియరీ ఆఫ్ మ్యాగ్నెటిజం. I was very much attracted to this theory and I was convinced that an iron becomes a magnet because of this theory. ఏంటి అంటే ఒక ఐరన్లో అంట నార్త్ పోల్ సౌత్ పోల్స్ ఉంటాయి, మాలిక్యూల్స్ ఉంటాయి. ఐరన్లో కూడా మాలిక్యూల్స్ ఉంటాయి, కానీ అంతా స్కాటర్డ్గా ఉంటాయి. ఒక నార్త్ పోల్ ఒకవైపు ఉంటే ఒక మాలిక్యూల్కి, ఇంకో మాలిక్యూల్కి నార్త్ పోల్ ఇంకో వైపు ఉంటుంది. కానీ మ్యాగ్నెట్లు ఎట్లుంటుంది అంటే నార్త్ పోల్ అంతా ఒకటే వైపు ఉంటాయి మాలిక్యూల్స్ అన్నీ, సౌత్ పోల్ అంతా ఒకవైపు ఉంటాయి. సో ఈ మ్యాగ్నెట్ తీసుకొని నువ్వు ఐరన్కి మాటిమాటికి తీసుకొచ్చి దాన్ని కనెక్ట్ చేస్తూ దానికి అతకబెడుతూ ఉంటే ఏమవుతుంది తెలుసా? ఈ ఐరన్ కాస్త ఏమవుతుంది? అయస్కాంతం అవుతుంది, మ్యాగ్నెట్ అవుతుంది. ఐరన్ కాస్త ఏమవుతుంది? మ్యాగ్నెట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే తెలుసా? మాలిక్యులర్ థియరీ ఆఫ్ మ్యాగ్నెటిజంలో ఏం చెప్తారంటే ఈ ఐరన్ కంట ఈ స్కాటర్డ్ మాలిక్యూల్స్ అంతా మ్యాగ్నెట్కి ఎట్లయితే అరేంజ్ చేయబడినాయో అలానే అరేంజ్ చేయబడతాయంట. కాబట్టి అది మ్యాగ్నెట్ అయిందంట. మనం క్రీస్తు సారూప్యంలోకి ఎట్లా మార్చబడతాం? మాటికి అయస్కాంతం వచ్చి మనకేం చేయాలా? రుద్దాలి. నువ్వు అయస్కాంతానికి అతకబడాలి. అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ ఈస్ యువర్ ప్లేస్. యూ హ్యావ్ టు సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. నువ్వు సాక్షిగా ఉండి బజార్లో తిరుగుతావు. సాక్షిగా ఉండి క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని నువ్వు గనక వాక్యం నేర్చుకొని ఆయన యొక్క క్యారెక్టర్ అంతా ఇట్లా ఇంపాక్ట్ చేసుకొని బయటికి వెళ్ళాలి. అప్పుడు ఏమంటారు చూసి, అరే ఈ స్టోరీ ఎక్కడో విన్నాను రా. వాళ్ళు క్రీస్తుతో కూడా ఉన్నవారని వారు గుర్తు ఎరిగారంట. మూడో లక్షణం ఏంటి అంటే స్క్రిప్చర్స్. సెకండ్ వన్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద థర్డ్ వన్ ఈజ్ ద సేవియర్.
ఎ విట్నెస్ హ్యాస్ టు లివ్ విత్ ద సేవియర్. అందుకని మీరు చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. యేసుక్రీస్తులో మనము నిలిచి ఉండాలి. వీ హ్యావ్ టు అబైడ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ద ఇన్స్ట్రక్షన్ దట్ కమ్స్ టు అస్. ఇంకా బ్యూటిఫుల్ వర్స్ ఉంటుంది, మీకు చూడండి ఒకసారి. ఇవన్నీ తెలిసిన వాక్యాలే మనకి, మళ్ళొకసారి రివిజన్ లాగా. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మాథ్యూ 11:29, మత్తయి 11:29 చూడండి. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను. వీ హ్యావ్ టు బి యోక్డ్ విత్ క్రైస్ట్. ఒక పక్కన క్రైస్ట్ ఉండాలి, ఇంకో పక్కన మనం ఉండాలి. ఆయన కాడి మన మీద వేసి ఆయన మన పక్క నుండి మనతో పాటు నడుస్తూ మనము ఆయనలాగా ఎలా నడవాలో మనకి నేర్పిస్తాడంట. అది కష్టం కాదు, అది చాలా సులభము అని చెప్తున్నాడు. టు బీ విత్ జీసస్. సో దిస్ ఈస్ ద సెకండ్ పార్ట్. ఏంటది? రూపింపు. మళ్ళీ అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం, లాస్ట్ థింగ్, 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి, సో వాళ్ళు మంతనాలు చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళని పిలిపించారు మహాసభకి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించితిరి. యూజువల్గా ఒక సన్హెడ్రిన్ ఇట్లాంటి ఒక కమాండ్ ఇస్తే ఇంకా అది తూచా తప్పకుండా పాటించాలి. మళ్ళీ ఎదురు చెప్పే అవకాశం కూడా లేదు. ఓకే, కానీ అందుకు పేతురును యోహానును వారిని చూచి, 19th verse, అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి అని చెప్పేసి అన్నారు. యూదులు ఏం చెప్పాలి? అప్పుడు ఏం చెప్పాలి? న్యాయం కాదని చెప్పాలి. తిరిగి ప్రశ్న ఎవరికి పడింది? యూదులకే, యూదుల మహాసభకే, సన్హెడ్రిన్కే పడింది అనమాట. ఇక్కడ 2 విషయాలు. సాక్షికి ఉండే లక్షణాలు మాట్లాడుకున్నాక, సాక్షి జీవితం. సాక్షి దేవుడి మాటకి విధేయతగా ఉండటానికి తెగిస్తాడు. సాక్షికి ఉండే లక్షణం అది. దేవుడు ఒక మాట చెప్తే ఆ మాట తూచా తప్పకుండా నేను పాటించాలి. మనుషులు ఏమన్నా అనుకొని కానీ నేను మాత్రము తూచా తప్పకుండా ఆయన మాట పాటించాలి అనే తెగింపు ఉంటుంది. ఆ తెగింపు అనే పదం లేదనుకోండి, 3వ పదం అదే మనకి, తెగింపు. ఆ తెగింపు అనే పదం లేదనుకోండి, ఏమవుతుందో తెలుసా? కాంప్రమైజ్ అవుతాం. నెక్స్ట్ థింగ్ ఏమవుతుంది తెలుసా? మనుషుని భయము మన హృదయాలని ఆవరిస్తుంది, పట్టేసుకుంటుంది. ద ఫియర్ ఆఫ్ మ్యాన్ విల్ గ్రిప్ అవర్ హార్ట్ వెన్ యూ డోంట్ హ్యావ్ దట్ రిస్క్ టేకింగ్ యాటిట్యూడ్ ఇన్ క్రైస్ట్. ఆ తెగింపు స్వభావం లేకపోతే మనుషుల యొక్క భయము మన హృదయాన్ని ఆవరిస్తుంది. నువ్వు దేవుని సాక్షిగా బతకాలంటే మనుషులకి భయపడకూడదు. వాళ్ళు ఎవరైనా సరే మనుషులకి భయపడకూడదు. నువ్వు మనుషులకి భయపడుతున్నావా? తెగింపు స్వభావము లేదు. తెగింపు స్వభావం లేకపోతే మనము సాక్షిగా ఉండటానికి ఆ యొక్క లక్షణాన్ని మనము కోల్పోతున్నాం. చూడండి, మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అని అడిగారు. చాలా ధైర్యం, చాలా బోల్డ్నెస్. మీరే చెప్పండి అని చెప్పాడు. 20వ వచనం చూడండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి
ఉత్తరం ఇచ్చితిరి అంటే ఏమంటారంటే, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, కానీ మేము కన్నయి మేము విన్నయి మేము చెప్పకుండా ఉండలే. వీ క్యాంట్ బట్ స్పీక్. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, వీ క్యాంట్ బట్ స్పీక్ అబౌట్ దిస్ జీసస్. ఎందుకు అసలు మనం అడుగుదాం ప్రశ్న, ఎందుకన్నా వీళ్ళకి ఇంత తెగింపు? ఉండొచ్చుగా 2 రోజులు గమ్మున, లేకపోతే వాళ్ళకి చెప్పొచ్చు కదా, సరే సార్ ఓకే సార్ అని చెప్పేసి పోయి బయట పని చేసుకోవచ్చు కదా. డిప్లొమాటిక్ ఉండాలి కదా. డిప్లొమసీ ఏం లేదు ఇక్కడ, డిప్లొమసీ ఏం లేదు. లేకపోతే అన్న మా చర్చికి వెళ్ళి కొంతమంది ఉన్నారన్న, మేము వాళ్ళని యాక్చువల్గా రిప్రజెంట్ చేస్తున్నాం, ఒక్కసారి వాళ్ళతో కూడా కలిసి మాట్లాడి వచ్చేసి నెక్స్ట్ మీటింగ్లో మీకు చెప్తామన్నా అని కూడా అలా. ఇది డెమోక్రసీ కాదు, 16 మంది అభిప్రాయాలు తీసుకొని గ్రేట్ అభిప్రాయం చేద్దామని. డెమోక్రసీ కాదు. అందుకనే ఆల్వేస్ టెల్, చర్చ్ ఇస్ నాట్ ఎ డెమోక్రసీ. దేవుని పని చేయాలంటే అక్కడ నిలబడాలి. దేవుడు నీకు ఇచ్చిన మాటలు, ఆ కన్విక్షన్ని పలకాలి. వీళ్ళు ఏమంటున్నారు చూడండి, యూఆర్ సో కన్విక్టెడ్ అబౌట్ ద ట్రూత్, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. యాక్చువల్గా విట్నెస్, సాక్షి యొక్క డెఫినేషన్ ఏంటి తెలుసా? వాడు చూసింది చెప్పాలి. అవునా? కోర్టులో అబద్ధ సాక్షులు ఎవరు? వాళ్ళు చూడకపోయినా సార్ మేము చూసాం సార్ అని చెప్తారనమాట. ఓకే, ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ బీయింగ్ విట్నెస్ ఇస్ దట్, మేము చూసినవి వినినవి చెప్పకుండా మేము ఉండలేం. ఆ ఉండలేని తరం అసలు ఎంత ఉంది కదా. యూజువల్గా విట్నెస్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, విట్నెస్ని ఒకసారి కోర్టులో ప్రజెంట్ చేయాలంటే కొంచెం హై ప్రొఫైల్ కేసెస్లో విట్నెస్ని ఎట్లా తీసుకొస్తారు తెలుసా? బందోబస్తుతో తీసుకొస్తారు. కింగ్ వాడు విట్నెస్, సాక్షి ఎవరు? రాజు. అసలు ఆ ప్రాణాపాయం ఉంటుంది, మళ్ళీ ఎందుకు బందోబస్తు? విట్నెస్ లేపేస్తే ఏమవుతుందన్నా? కేసు క్లోజ్ అయిపోతుంది, కొట్టేస్తారు, కేసు కొట్టేస్తారన్నా. విట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. క్రీస్తు కొట్టేయాలని ఎన్నో ప్రయత్నాలు, కానీ కొట్టేద్దాం అనుకున్న ప్రతిసారి ఎవరు వేసారు? కోట్లాది కోట్లు విట్నెస్లు తయారయ్యారు. విట్నెస్, నేను చూసిన దానిని వినిన దానిని, దిస్ విట్నెస్ ఇస్ డిఫరెంట్ టు ద రెగ్యులర్ విట్నెస్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ ద డిఫరెన్స్. కొన్నిసార్లు చూసింది వినింది చెప్పకుండా గమ్మున ఉంటాం. ఎందుకురా ఉంటున్నాం అంటే, నాకెందుకన్నా, వాళ్ళు వచ్చి అడిగితే నేను చెప్తా. వాళ్ళు వచ్చి అడగంది నేను ఎందుకన్నా నా లైఫ్ థ్రెట్లో పెట్టుకోవాలి చెప్పండి అని అనొచ్చు. ఇది ఇంకో ఎత్తు, ఇది ఇంకో డైమెన్షన్ ఆల్టుగెదర్. మేము చూసినది వినది చెప్పకుండా ఉండలేము అంటే ఏంది? నాకెవరూ ఇన్విటేషన్ అక్కర్లేదన్నా, నేను పోయి చెప్తానే ఉంటా. కనపడిన ప్రతి ఒక్కడికి నేనేం చెప్తా? క్రీస్తే దేవుడని, యేసే దేవుడని, ఆయన నామంలోనే రక్షణ ఉందని చెప్తూ పోతూ ఉంటాము. మమ్మల్ని ఆపేటోడు ఎవడు లేడు అని చెప్పారు. చూడండి, ఇక్కడ చాలా విచిత్రమైన మాటలు ఉంటాయి. 21వ వచనం, ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవునిని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధేమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. యాక్చువల్గా ఇక్కడ భయపడాల్సిన వాళ్ళు ఎవరు? బెదిరిస్తుంది ఎవరు? యూదుల మహాసభ. భయపడాల్సింది ఎవరు బెదిరింపులకి? పేతురు, యోహాను, సాక్షులు. కానీ సినిమా లాస్ట్కి వచ్చేసరికి ఎవరు భయపడుతున్నారు? యూదుల మహాసభ. ఎవరికి భయపడుతున్నారు? జనాంగానికి. వీళ్ళకి కాదు, జనాంగానికి భయపడుతున్నారు. ఓకే, భయపడి వీరిని శిక్షించు విధం ఏమీ కనుగొనలేక, దేర్ ఇస్ నో వే దట్ దే కెన్ పనిష్ దెమ్, వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. గాడ్ వాజ్ స్పీకింగ్ టు మీ అబౌట్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫ్రమ్ దిస్ వర్స్. వెన్ యు ఆర్ టేకింగ్ ఎ డెసిషన్, మీరు మీ యొక్క లైఫ్ చాయిసెస్ చేస్తారు కదా, డెసిషన్స్ తీసుకునేటప్పుడు డెసిషన్ ఫ్లో ఎట్లుండాలంటే లోపల నుంచి బయటకు ఉండాలి.
బయట నుంచి లోపలికి కాదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. పేతురు, యోహాన్లు డెసిషన్స్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఏం డెసిషన్ ఇక్కడ? క్రిటికల్ డెసిషన్. ఏంటి? సువార్త చెప్పొద్దంటే నువ్వు నన్ను ఆపలేవు, మేము చెప్పకుండా ఉండలేము. డెసిషన్ మేకింగ్. అది ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి ప్రవహించి వస్తుంది బయటికి. కన్విక్షన్ అది లోపల నుంచి వస్తుంది. బెదిరింపులు ఉన్నాయా? జనాలు చుట్టూ బెదిరిస్తున్నారా? సన్నిహితులను బెదిరిస్తుందా? బెదిరిస్తుంది. అయినా కానీ డెసిషన్ మేకింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. ఈ మహాసభ డెసిషన్ తీసుకోవాలి. ఏంటి డెసిషన్? వీళ్ళని శిక్షించాలి. వీళ్ళని ఎంతైనా సరే గాస్పెల్ వ్యాపించకుండా ఆపేయాలి. ఆ డెసిషన్ మేకింగ్కి డెసిషన్ ప్రాసెస్ ఎట్లా వస్తుంది? బయట నుంచి వస్తుంది. వీళ్ళు ప్రజలకు భయపడి ఏమీ చేయలేక మళ్ళీ స్ట్రిక్ట్గా బెదిరించారంట. జనాలకు భయపడి డెసిషన్స్ తీసుకోకూడదు. సర్కమ్స్టాన్సెస్ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకో. అవి దోహద పడతాయి డెసిషన్స్కి, కానీ వాటిని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకో. డెసిషన్ మేకింగ్ ఎప్పుడు ఎట్లుండాలి? లోపల నుంచి మనకి ఫ్లో అవ్వాలి. అప్పుడు శ్రమ వచ్చినా, అప్పుడు ఇబ్బంది వచ్చినా, అప్పుడు కష్టం వచ్చినా ఏం చేస్తాము? ఆ రోజు నేను తీసుకున్న డెసిషన్ అన్నా కరెక్ట్ అన్నా. ఎందుకన్నా? దేవుడు నాతో మాట్లాడాడు అన్నా. దేవుడు ఎస్ చెప్పాడు కాబట్టి నేను ఇక్కడ ముందుకు అడిగేశా. కాబట్టి అసలు ఈ జర్నీలో డోకా లేదు. అడ్డంకులు వస్తాయేమో, ప్రతి అడ్డంకి దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. నేను గమ్యము చేరతాననే ఒక ధీమా, కాన్ఫిడెన్స్ ఎప్పుడుంటే తెలుసా? when you make decisions that flow from within you. But if your decisions are influenced by the people around, circumstances around, advisors around, counsel around, they are all important, by the way. They add on to the decision flow that is there within you. They'll add on, but they cannot replace a very important truth hidden in the scripture. సద్దూకయ్యులు ఆ మహాసభలో కూర్చొని జనాలకు భయపడి ఏం చేయలేకపోతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అదే మహాసభలో నిలబడి దేవుని శక్తి, దేవుని ఆత్మ ప్రేరణతో, నింపుదలతో ఏం చేస్తున్నారు? ధైర్యంగా సువార్తని మేము ప్రకటిస్తాము, కానీ వెనుకంజ వేసేదే లేదు అని చెప్పేసి దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఆశీర్వదించి మన జీవితాల్లో బలపడేటట్టుగా చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీకు సాక్షులుగా బతికే హృదయము, మీకు సాక్షులుగా బతికే ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. చాలాసార్లు ప్రభువా మేము దీన్ని చాలా తక్కువ చేసి, పట్టించుకోకుండా అటకెక్కి చేసి చాలా నిర్లిప్తమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాం. వాక్యం లేదు, వాక్య పఠనం లేదు, బైబిల్ స్టడీ లేదు, పర్సనల్ బైబిల్ స్టడీ లేదు, ఆత్మ నింపుదల లేదు, క్రీస్తుతో కూర్చున్నది లేదు. ఎన్నో ఏరియాస్లో ప్రభువా మేము దేవా చాలా లేజీగా ఉన్నాం. దేవా మీ యొక్క కృపలో బలపరచండి. ఈరోజు వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఒకవేళ కనుక సంగమా, ఒకవేళ దేవుడు కనుక మీతో మాట్లాడుంటే, ఈరోజు మీకు హృదయంతో మీతో మాట్లాడుంటే దయచేసి మీ హృదయం మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈరోజు మీరు చేసే ప్రార్థన దేవుడు ఆలకిచ్చి అది నెరవేరేటట్టు చేస్తాడు. దేవా, నేను నీకు నమ్మకమైన సాక్షిగా బతికే ధైర్యాన్ని నాకు దయచేయి. దేవా, వాక్య పఠనంలో ప్రభువా మరి మేము దేవా ఇగ్నోర్ చేయకుండా ఆ దినచర్యలోనికి దానికి తీసుకొని రావడానికి కృప దయచేయండి. ఆత్మ నింపుదలను దయచేయండి. క్రీస్తుతో కూర్చోటానికి ప్రభువా మా కృప దయచేయండి. క్రీస్తు మాదిరిగా ప్రభువా మేము పెట్టుకొని మా యొక్క జీవితాలు నడపడానికి కృప దయచేయండి. ప్రార్థన చేద్దాం. దేవా, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ప్రార్థనను ఆలకించండి.
క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.